ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నా జైనింగ్కు సహకరించిన హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారికి, అలాగే కరీంనగర్ జిల్లా బలహీన వర్గాల మంత్రి మా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారికి, అలాగే ఈ హుజురాబాద్ ప్రాంత ప్రజా ప్రతినిధులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పార్టీ, బడుగుల పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనార్టీల పార్టీ, ఇవాళ ఒక సెక్యులర్ పార్టీ, ఇవాళ లౌకిక పార్టీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు చాలా సంతోషపడతానా. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, కాంగ్రెస్ పార్టీ చేకూర్పుతోటి వెలిచాల రాజేందర్ రావును మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇవాళ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషం. ఈ వెలిచాల రాజేందర్ రావు గారిని చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతోటి బలహీన వర్గాల పార్టీ, బడుగుల పార్టీ, పేదల పార్టీ అయిన ఇవాళ లౌకిక పార్టీ, మన సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకుంటేనే ఇలా భారత రాజ్యాంగానికి కానీ ప్రజలకు కానీ ప్రజల హక్కులకు కానీ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే మన బతుకును కోరుకునే పార్టీ, మన బాధలను పంచుకునే పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఇవాళ అక్షింతలతోటి రాముని గుడి పేరు చెప్పి ఓట్లాడుకునే ఇలా మతతత్వ పార్టీ బండి సంజయ్కి గుండు సంజయ్కి ఓటేస్తే ఇలా మళ్ళా మన హక్కులను కాలగర్భంలో కలుపుతారు. ఇవాళ 10 ఏళ్లు దోపిడీ చేసి మళ్ళా దోపిడీ చేయడానికి నాకు ఓటేయమని వస్తున్నా. ఇవాళ వినోద్ కుమార్ ఓటేసిన మన బతుకులు నాశనం అయిపోతాయి. మన అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఇవాళ కారు గుర్తు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తును తప్పకుండా మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. అలాగే మా తనుగుల గ్రామ దళితుల భూ సమస్య కూడా ఉన్నది. ఆ భూ సమస్య మీద కూడా ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారితో, ఎమ్మెల్సీ వెంకట్ గారితో కూడా మాట్లాడినా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా మేము ఈ రెవెన్యూ మినిస్టర్ తోటి, సీసీఎల్ఏ కమిషనర్ తోటి మాట్లాడి మీ సమస్యను తప్పకుండా తీరుస్తామని సానుకూలంగా స్పందించినందుకు ప్రణవ్ బాబు గారికి, ఇన్ఛార్జి అలాగే ఎమ్మెల్సీ వెంకట్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా అన్ని వర్గాలను, మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరు నాయకులను చిన్న పెద్ద తేడా భేదం లేకుండా అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ప్రాంతంలో అత్యధిక మెజార్టీ ఓట్లు సాధించి మా అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ఇలా పేదల పార్టీ, బడుగుల పార్టీ, బలహీన వర్గాల పార్టీ, సెక్యులర్ పార్టీ, లౌకిక పార్టీని ఇలా ఆదరించడం కోసం ఇంటింటికి పోయి మా వంతు ప్రచారం చేసి తప్పకుండా మా అభ్యర్థిని గెలిపించుకునేదాకా నిష్క్రమించేది లేదని సందర్భంగా తెలియజేస్తూ